ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? లాస్ట్ ఇంటర్వ్యూ మనది 1.5 year అవుతుందా? 1.5 year 2 years అయిపోతుంది 2 years అవుతుందా? అయితే ఇంకొక 3 years టైం ఉంటుంది. అవునా? ఇంకొక 3 years అంటే ఇప్పుడిప్పుడే ఇంకా తను ప్రాజెక్ట్స్ తను బిజీగా ఉంది, నా ప్రాజెక్ట్స్ నేను బిజీ అవుతున్నాను. సో అప్పుడే ఎందుకు అని మన మీద మనకు నమ్మకం ఉంది, ఇంట్లో వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది. ఓకేనా పేరెంట్స్ అంతా? 200%. మా అమ్మ నాన్న నాదో కన్నా తనతో ఎక్కువ మాట్లాడతారు. అవునా? కాదు, సోనియా కాకుండా వేరే అమ్మాయిని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? లేదా, జోక్స్. నిజం, ఇందులో అబద్ధం ఏముంది అంటే ఇంతకు ముందు సోనియాతో రిలేషన్ లోకి రాకముందు, ఇగో ఇది మళ్ళీ మనసులో పెట్టుకోకు, తమన్నా భాటియా అంటే నాకు ఇష్టం ఎందుకో. అది సోనియా కూడా తెలుసు, కన్వే చేశాను ఆ విషయం. ఇప్పటికీ ఏడిపిస్తా ఉంటది ఎందుకో, ఏమో తెలీదు. రీజన్ ఏంటి అని అంటే తెలీదు మనకి, ఒక్కొక్కసారి చెప్పలేం కదా. ఇష్టం అన్నది పర్టికులర్ రీజన్ తోటి మనకి రాదు కదా. సోనియాకి వేరే హీరో అంటే ఇష్టం లేదు, ఎవరు లేరే. పవన్ సిద్ధు సోనియా ఫేవరెట్ హీరో. సో అలాగా అప్పుడు అలా జరిగింది. కానీ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్స్ లో ఏమైనా కండిషన్స్ పెట్టిందా నీకు? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం మిస్ అయిపోయింది, ఇప్పుడు అడిగేస్తాను. మంచిగా కండిషన్స్ అంటే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని కండిషన్స్ లేదు, కానీ ఒక కండిషన్ మాకు మేము పెట్టుకున్నాం. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి రిలేషన్ లోనే గొడవలు అవుతాయి. గొడవలు అవ్వని రిలేషనే ఉండదు. మాది గొడవలు ఉండవు, మేము చాలా హ్యాపీ కపుల్ అని నేను చెప్పను. సో మాకు మేము పెట్టుకున్న కండిషన్ ఏంటి అని అంటే, ఎంత పెద్ద గొడవ అవ్వని, మనం మొహాలు చూసుకొని సిచ్యువేషన్ వచ్చినా సరే పడుకునే ముందు అది సాల్వ్ అవ్వాలి. అది ఎలా సాల్వ్ అవ్వాలన్నది మనకు తెలియదు. ఇద్దరు నువ్వు మాట్లాడు లేదా నేను మాట్లాడతా, ఇది చేద్దాం అది చేద్దాం, బట్ పడుకునే ముందు అయితే ఎంత పెద్ద గొడవ అయినా సాల్వ్ అయిపోవాలి, ప్రశాంతంగా పడుకోవాలి. ఇది మాకు మేము పెట్టుకున్న కండిషన్ అన్నమాట. సో ఎలాంటి అంటే మరీ రోజులు ఒక డే అంతా సాగే గొడవ అయితే ఎప్పుడు రాలేదు, కానీ ఇమీడియట్ గానే నేను మాట్లాడేయడం కానీ సోనియా మాట్లాడేయడం కానీ జరుగుద్ది. సో నైట్ పీస్ఫుల్ గా పడుకోవాలి అన్నది మాకు మేము పెట్టుకున్న కండిషన్. సోనియా ఆల్రెడీ మూవీ చేసింది, విరూపాక్షలో చేసి మంచి యాక్టింగ్ లో మంచి ఇది చేసింది. నువ్వు ఎందుకు ఇంకా సిరీస్ లో ఉండిపోయావు థియేటర్? అంటే బేసిక్ గా ఏంటి అని అంటే, సోనియా కల రావడం ఐఎమ్ సో హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది ఉంటుంది. అంటే తనకి లక్కీగా విరూపాక్ష తోటి అది వచ్చింది అనమాట. ఏమో మేబీ నాకు ఆ టైం ఎప్పుడుందో ఏంటో తెలియదు కదా. ఏదో వస్తే ఏదో చేసేయటం అన్నది వేరు. ఇప్పుడు చేస్తే అలాంటి రికగ్నైజేషన్ వచ్చిన రోల్ చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నా. ఏదో చాలా వచ్చాయి, బోల్డ్ వచ్చాయి. అసలు నాకు అవన్నీ కూడా ఏంటి అని అంటే, నా కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అన్నది నేను ఆలోచించుకోవాలి కదా. అమ్మో ఏదో సినిమా వచ్చింది చేసేయాలి, లేకపోతే మళ్ళీ నాకు రాదేమో అన్న థింగ్ ని మైండ్ లో పెట్టుకుంటే వాడు 10 సినిమాలు చేసి ఉండాలి, ఏదో ఒకటి అలాగైనా ఏదో ఒకటి. బట్ అది కాదు. ఇప్పుడు స్టిల్ విరూపాక్ష రిలీజ్ అయ్యి 2 years అయినా విరూపాక్ష గురించి మాట్లాడతారు, అందులో సోనియా క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒకటి మనం చేసాము అని అంటే, ప్రెసెంట్ ఓటీటీ స్పేస్ లో బానే ఉంది. ఓటీటీ స్పేస్ లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. సో ఈ స్పేస్ లో కొంచెం బిజీగానే ఉన్నాం కదా. ఓకే చూద్దాం మరి నెక్స్ట్ మనకి ఇంకా టైం ఉందంట. అంటే చాలా మంది ఏదో అంటే ఈ మధ్యకాలం ఏదైనా మిస్ అయిన సినిమా ఉందా? ఫస్ట్ చేయకుండానా అంటే ఉన్నాయి, కానీ ఐఎమ్ హ్యాపీ. అవి మిస్ అయినందుకు నేను హ్యాపీ. కట్ చేస్తే చెప్తాను నేను. సో పోన్లేరా బాబు చేయకపోవడం మంచిది అయిందిరా అని అనుకున్నా అవి చూసి. ఎందుకులే ఇప్పుడు సో ఇంపాక్ట్ పడే క్యారెక్టర్ చెయ్యాలి, మొదలు పెడితే అలా వెళ్దాం అన్నదే మెయిన్ ఇది పెట్టుకుందాను అనమాట. ఏదో ఆవేశంలో చేసేయటం ఇది అన్నది కాకుండా ఒక ప్రాపర్. ఇప్పుడు అందులో చేసిన రవికృష్ణ అసలు ఎలాంటి ఇది చింపవతలేసాడు మనోడు సినిమాలో అయితే. నాకేంటంటే నాకు సోనియా కన్నా తన పర్ఫార్మెన్స్ తన క్యారెక్టర్ నచ్చింది. అసలు లాస్ట్ 10 minutes అయితే నేను సినిమా చూసిన తర్వాత కూడా పర్సనల్ గా తనకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ షూట్ అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి, రవికృష్ణ చేసిన క్యారెక్టర్ వేరే వాళ్ళు చెయ్యాలి. సోనియా వచ్చి తను చెయ్యట్లేదు, రవికృష్ణ చేస్తున్నాడు. ఏ రవికృష్ణ అంటే ఇలాగా, ఓకే తన అబ్బా బానే వచ్చిందే అని అనుకున్నా. అలా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసా, అదేంటది అంటే
ఇది జరగంది, బట్ నన్ను సజెస్ట్ చేయొచ్చు కదా, నేను చేద్దును కదా అని అన్నా. నేను ఊహించుకుంటున్నాను నాకు తెలియదు కదా ఎలా ఉంటుందని. సజెస్ట్ చేయొచ్చు కదా అంటే, నేను ఎలా సజెస్ట్ చేస్తాను సిద్ధు, బుద్ధి ఉందా అది ఇది అంటే, అయ్యప్ప నేను ఏమోలే మన పేరు జనరల్ గా తెలుసు కదా, అలా అప్రోచ్ అయి ఉంటే బాగుండేదేమో అది ఇది అని అనుకుంటే సోనియా టప్ అని ఒకటి అంది, నువ్వు అది చేయలేవులే సిద్ధు అని అంది. నాకు ఇప్పుడు ఒక యాక్టర్ కి నువ్వు ఇది చేయలేవు అని అంటే కొంచెం చలక్కమంటది. అలాంటిది మన లైఫ్ పార్ట్నర్ అలా అన్నదంటే నేను కొంచెం తీసుకోలేకపోయా. అలా ఎలా అంటావమ్మా అంటే, లేదు నేను ఇలా అన్నందుకు ఒక రీజన్ ఉంటది, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూసి చెప్పు అని అన్నది. ఓహో ఓకేలే అంత ఏముంటదో చూద్దాంలే అని అనుకొని ఫస్ట్ డే సేమ్ మూవీ వాళ్ళతో పాటు నేను వెళ్ళా. చూసిన తర్వాత సోనియా చెప్పింది నిజమే అనిపించింది. చింపేశాడు అతను. నేను పర్సనల్ గా సోనియా దగ్గర అతని నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అరగంట మాట్లాడా. బ్రో నేను సోనియాని ఇలాగ అడిగాను, బట్ నువ్వు తప్పితే వేరే వాళ్ళు ఎవరు అలా చేసి ఉండరేమో అని నాకు అనిపించింది, చాలా బాగా చేసావు బ్రో అని చెప్పి అన్నా. సో ఆ ఇంపాక్ట్ పడాలి, అలా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేయాలి, అరే నువ్వు తప్పితే ఈ రోల్ వేరే వాడు చేయలేడేమోరా అన్నట్టు నాకు చెప్పాలి. అది నేను పెట్టుకున్నట్టు అలాంటి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇందాక అన్నావు కదా ఏజ్ నాకు ఇంకా టైం ఉంది అని. ఎంత టైం ఉంది అంటున్నావు? చాలా మంది ఏదో ఒక ఇందులో వెళ్తున్నారు, చాలా స్కోప్ పెరిగింది కదా ఇప్పుడు. ఇప్పుడు ఓటీటీస్ పెరగటం వల్ల, ఇంత ముందు ఓన్లీ యూట్యూబ్ లోనే ఉండిపోతామేమో అని భయం వేసేది. బట్ కట్ చేస్తే 1 year 2 years తర్వాత ఓటీటీలో మంచి స్పేస్ లో ఒక మంచి దీంట్లో ఉన్నా. ఏమో ఒక 1-2 years లో ఇంకొక స్టెప్ ఎదగచ్చేమో, చెప్పలేం కదా. రవితేజ గారికి బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి? 35 years. నేను అలా చెప్పట్లేదు, అలాంటివి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అది సంగతి. అలా అయితే 3 మంది ఉంటారు, కేఎఫ్సీ అన్ని తీసుకోవాలి, ముసలి అయిపోయిన సక్సెస్ అయ్యాడు. అది కాదు మన ఫీల్డ్ కి ఏ ఫీల్డ్ కైనా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఈ టాలీవుడ్ లోని ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశాలు రావడం ఈజీ అని అంటారా? అంటే అవకాశం రావడం ఈజీయే, అవకాశం వస్తుంది. ఎలా అంటే అలా అని కాదు. ఇప్పుడు బేసిక్ గా ఎలా అంటే, మేబీ పెద్ద సినిమాల్లో రాకపోవచ్చు, బట్ ఒక నార్మల్ సినిమా చేసేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చేసేయచ్చు, కానీ దాన్ని రిలీజ్ చేసుకునే సత్తా ఉండాలి. ఆ రిలీజ్ చేసుకునే సత్తా ఉంటే వెనకాతల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, సినిమా బాగుంది అని అంటే పెద్దవాళ్ళు వస్తారు, సపోర్ట్ చేస్తారు 200%. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సుహాస్, నేను లాస్ట్ టైమే చెప్పాను, నాకు చాలా ఇష్టం సుహాస్ అంటే. తన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కిరణ్ అబ్బవరం గారిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఒక మంచి ఇది చేస్తే ఎంత పెద్ద అతనైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు అని. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీలో వాళ్ళు సపోర్ట్ రావటం కాదు, జనాలు కదిలి థియేటర్ దాకా వెళ్ళాలి, అది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. వెళ్ళట్లేదు అంటవా? లేదు, లేదు. మనం నిజం మాట్లాడుకుందాం. జనాలు ఎలా అంటే కూర్చొని అది నెపోటిజం అంటే స్టారే రావాలా, ఆడే రావాలా అని అంటారు, కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసేది వాళ్ళనే. ఒక చిన్నోడు నిజంగానే ఒక మంచి సినిమా చేశాడు అని అంటే హిట్ అవ్వాలి కదా, వెళ్ళాలి కదా, రారు. ఇప్పుడు ఏంటంటే అందరూ, ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాన్, నేను ఆయన సినిమా ఫస్ట్ డే మిస్ అవ్వకుండా వెళ్తా. అదే నేను ప్రతి సినిమా జనరల్ గా ఫస్ట్ డే చూద్దామని అనుకుంటా, బట్ టికెట్స్ లేవు అని అంటే ఓకే సర్లే సెకండ్ డే చూద్దాంలే, లేదా థర్డ్ డే కొంచెం క్రౌడ్ తగ్గాక చూద్దాంలే అన్న దాంట్లో నేను ఉంటా. కానీ మహేష్ బాబు గారి సినిమా మాత్రం ఫస్ట్ డే వెళ్ళిపోతా ఫస్ట్ షోకి. సో నేనే ఇలా ఉన్నానంటే బయట గుడ్డలు చింపేసుకునే అభిమానులు ఉంటారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ హీరో సినిమాకే వాళ్ళ అభిమానించే దీనికే వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళ విషయానికి వస్తే అంతమంది అభిమానించకపోవచ్చు, అంత దారుణంగా అభిమానించకపోవచ్చు. కొంతమంది ఉన్నారు, అరే ఓకే మనోడు చేస్తే చూడొచ్చు, లేదా రిలీజ్ అయితే. నేను ఇదే ఫస్ట్ థింగ్ నేను ఎక్కడ భయపడ్డా అంటే, యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో చేసాం, ఫ్రీ, ఎవడు రూపాయి పెట్టక్కర్లే, కూర్చొని ఇలా టక్ మన ఒక కీ కొడితే ప్లే అయిపోద్ది మన సిరీస్. ఓటీటీ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 500 కావచ్చు, 400 కావచ్చు, లేదా అట్లీస్ట్ 100 రూపీస్ 3 month 1 month సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ అనుకుంటా. అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అన్నా, 99 రూపీస్ 100 రూపీస్ అన్నా మన మీద పెడతాడా అన్న క్వశ్చన్ నాకు చాలా వచ్చింది మైండ్ లోకి. దీనమ్మ ఇది కనుక అవ్వకపోతే మనం ఫర్దర్ గా ఎలాగా, ఇప్పుడు ఒకవేళ పొరపాటున రేపు పొద్దున్న సినిమా చేసిన థియేటర్ దాకా వస్తారు, ఇవన్నీ రన్ అయిపోయాయి, నాకు భయంకరంగా రన్ అయిపోయాయి. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈటీవీ కాంటెంట్ హెడ్ సాయన నాకు ఫోన్ చేసి, సిద్ధు సిరీస్ చాలా బాగా వెళ్తుంది, నువ్వు అసలు ఏం కంగారు పడుకో అంటుంటే, నిజమేనా
మీరు నిజమే చెప్తున్నారా లేకపోతే నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారా మీరు తెలియదు. యూట్యూబ్ అనుకో మనకి వ్యూస్ కనిపిస్తాయి, కింద కమెంట్స్ కనిపిస్తాయి, అన్ని మనం చూస్తాం, దాన్ని బట్టి మనం ఒక అసెస్మెంట్ కి వచ్చేస్తాం, ఓకే సిరీస్ వెళ్తుంది లేదా దొబ్బింది అనే థింగ్. మనకి ఇందులో మనకి లెక్కలు ఇవేవి తెలియవు కదా. పంపించరా? మనకెందుకు పంపిస్తారు? అంతేనా? మనకు పంపరు కదా. అసలు ఎవరికి ప్రొడ్యూసర్ కూడా తెలియదు ఇన్ఫర్మేషన్, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి మన ప్రాజెక్ట్ త్రూ అని ఎవరికి తెలియదు. అంటే కొన్ని యూట్యూబ్ కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు లైక్ మాకు ఇన్ని సబ్స్క్రిప్షన్ వచ్చింది, ఇంత వ్యూవర్షిప్ అంటే ఇన్ని మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయని చెప్తారు కానీ ఎగ్జాక్ట్ ఎంత వ్యూస్ వచ్చాయి, ఎగ్జాక్ట్ ఎంత సబ్స్క్రిప్షన్స్ వచ్చాయని చెప్పరు. మాకు మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చాయండి అని చెప్తారు అంతే. ఎంత కౌంట్ అని చెప్తారా చెప్పరు. డెఫినెట్ గా అది ఆబ్వియస్లీ అది బిజినెస్ ఇది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇది చెప్పరు కదా. సో నేను అదే డైలమాలో ఉన్నా, వెళ్తుందా లేదు ఏంటి పరిస్థితి అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది సిరీస్. ఇదంతా తెలియాలంటే అది ఒక ఆడియన్స్ వచ్చి చెప్పాలి, మీ సిరీస్ ఒక ఆడియన్స్ చెప్పాలి లేదా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. సో నాకు అలాగే ఇంకా నన్ను ఫైండ్ సాయన్నే ఫోన్ చేసి ఓరే నాయన సిరీస్ బాగా వెళ్తుందిరా నమ్మరా, సక్సెస్ మీట్ పెట్టిన తర్వాత నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా, నేను కొంచెం ఓకే మన మీద ₹1 పెట్టడానికి రెడీగా ఉన్నారు జనాలు, కొంచెం పెట్టారు. బ్రేక్ ఈవెన్ అయింది సిరీస్. 1.5 1.10 మా సిరీస్ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అంటే దగ్గర 1.10 దాటింది, అంటే 1,10,00,000 దాటింది. నాకు అక్కడ నమ్మకం వచ్చింది, ఓకే పర్లేదు పెడతారు ₹1 అట్లీస్ట్ ఒక 20 కోట్లు 10 కోట్లు వచ్చేస్తాయని నేను చెప్పాను కానీ ప్రాఫిట్స్ లోకి వెళ్ళారు. అది చాలా అనిపించింది. సో దీన్ని మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకొని అలా కొంచెం ఎదుగుదాం, నాకు నమ్మకం రావాలి, ఓకే నేను చేస్తే వస్తారు థియేటర్ కి అన్న నమ్మకం నాకు వచ్చినప్పుడు ఒక భారీ స్టెప్ వేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నాను అనమాట. ఇప్పుడు వేరే హీరోయిన్లతోనే ఏదైనా ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది అనుకో, చేసావు అనుకో, సోనియాకి చెప్తావా? ఆబ్వియస్లీ చెప్తాను. కన్ఫర్మ్ చేస్తావా? చేస్తా. ఏ అంటే స్టోరీ మెయిన్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పం గానీ అసలు స్టోరీ ఏంటి బేసిక్ అంటే ఒపీనియన్ తీసుకోలేదు. రొమాంటిక్ సీన్ ఉంది, ముందు కిస్ సీన్ ఉంది. సీన్ ఉంటే నేనే చెయ్యను కదా ఫస్ట్. పాయింట్ ఎందుకు చెయ్యవు? ఏమో నాకు నేను అదేం లేదు. అంటే కేవలం ఇదే ఉండవా ప్రొఫెషన్ లో చెప్పు లేదు కదా. ఇప్పుడు మీ సిరీస్ లో ఇప్పుడు తేజుకి బికినీ సీన్ ఉంది. అవును తన లైఫ్ లో చాలా ఇయర్స్ తర్వాత తను వేసింది. అవును తను చేసింది. ఎప్పుడు చేయలేదు, కానీ చేసింది. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చేసింది. ఇప్పుడు నీకు రొమాంటిక్ కిస్ సీన్ ఉంది, ఎందుకు చెయ్యవు? అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్ తేజస్విని ఊరికి వచ్చి ఇలా మనం మార్కెట్ కోసం బికినీ వేసేస్తున్నాం అంటే తను ఓకే అని చెప్పలే. బికినీ వేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది సీన్ లో. అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అక్కడ తను ఏదో చెయ్యాలి. అంటే తన క్యారెక్టర్ ఏంటి అని అంటే నేను ఏం చేసైనా సరే అవతలని ఓడించాలి అన్నది తనది. సో ఏం చేయొచ్చు, ఒక అబ్బాయిని ట్రాప్ లో వెయ్యాలి. ఒక అబ్బాయిని ఎలా ట్రాప్ లో వెయ్యాలి? ఓకే బికినీ వేసేస్తాను నేను అంటే అలాంటి క్యారెక్టర్ తంది. సో అక్కడ సీన్ డిమాండ్ చేసింది, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా. మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం అమ్మాయిని టెంప్ట్ చేయాలంటే బికినీ మనం వేస్తే చాలా దరిద్రం, ఆ ఊహ చాలా దరిద్రంగా ఉంది అసలు. 6 ప్యాక్ యాడ్స్, సిగరెట్ ప్యాక్ యాడ్స్ ఉన్నాయి మనకి. సో అదే అలాగే డిమాండ్ చేసింది కాబట్టి తను ఓకే ఇన్ని రోజులు చెప్పింది, తన 12 years ఆఫ్ కెరీర్ లో చెప్పింది ఇప్పుడు ఓకే చెప్పింది అనమాట. సో అలాగా ఇంకా లేదు ఖచ్చితంగా పడాలి సీన్ అన్న దాంట్లో పెట్టడం వేరు, మనం ఊరికే కమర్షియల్ ఆస్పెక్ట్ లో పెట్టేసుకోవటం వేరు. అదే ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఓకే కదా సోనియాకి ఓకేనే, మనం చూస్ చేసుకున్న కెరీర్స్ కదా మరి. అది సోనియాకి ఒకవేళ సిచ్యువేషన్ చేయదు కదా, మళ్ళీ ఫస్ట్ కి రాక ఒకవేళ సిచ్యువేషన్ వస్తే రాదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే తనకు అలాంటిది 2 వచ్చాయి, బట్ తను చేయనని చెప్పేసింది. ఇప్పుడు మీరిద్దరూ చేస్తారా అని అడక్కు నువ్వు. మీ ఇద్దరు చేస్తారా? చేసాం శశిమధురంలో పెట్టుకున్నా, అంటే నీకు సోనియా మాటలు. ఒక వెబ్ సిరీస్ లో
సోనియా లేదని వదులుకున్నది ఏదైనా ఉందా? ఎందుకు మీ ఇద్దరు ఎక్కువ కలిసి చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళు డైరెక్టర్ ఆప్షన్స్ వెబ్ సిరీస్ అంటున్నా, యూట్యూబ్ విషయంలో చెప్తున్నాను. యూట్యూబ్ లోనా? యూట్యూబ్ కి సంబంధించి కానీ లేకపోతే అలా అంటే బేసిక్ గా యూట్యూబ్ అన్నది ఎలా అంటే అలా కుదిరేసింది. మీ ఇద్దరం ఎప్పుడు కలిసే చెయ్యాలి, నువ్వు వేరే వాళ్ళతో చేయకూడదు, నేను వేరే వాళ్ళతో చేయకూడదు అన్నది ఏం లేదు. ఒకటి ఏంటి అని అంటే సోనియా పరిచయం అయిన తర్వాత అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఎక్కువ పడింది. ఏంటి అని అంటే చేస్తే మంచిది చెయ్యాలి. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సోనియా ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. అంటే మనం చేసాము అని అంటే ఇప్పుడు రేపు పొద్దున కూడా, రేపు పొద్దున కాదు ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది వచ్చి భయ్యా మీ అనసూయ రామలింగం నాకు చాలా ఇష్టం అని చెప్తారు. లేదా వచ్చి మీరు చేసిన సుజాత సుబ్రహ్మణ్యం అంటే మాకు చాలా ఇష్టం అంటారు. అలా చెప్తున్నారు అని అంటే అలా చేయటం, అలాంటి మంచి కాన్సెప్ట్లు చేయటం వల్లే స్టిల్ జనాలు ఇంకా సిరీస్లు గుర్తు పెట్టుకొని మా దాకా వచ్చి మాట్లాడుతున్నారు. సో ఏంటి అని అంటే నాకు జడ్జ్ చేసేంత అంత బాగా జడ్జ్ చేసేంత ఇది లేదు అని నాకు అర్థమైంది. బట్ సోనియాకి అలా కాదు. సోనియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను బాగా అసెస్ చేయగలదు. బాగా అందుకే పడిపోయావా? బాగా జడ్జ్ చేయగలదు, స్టోరీని బాగా ఇది చేయగలదు అనమాట. సో నేను ఏంటంటే ఇంకా తనకు వదిలేసా, స్టోరీ నువ్వు చూసుకుంటావు కదా, నేను ఏంటి అని అంటే నా యాక్టింగ్ నేను చూసుకుంటా అన్న థింగ్ లోకి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు సోనియా ఎంచుకున్నది ఒక స్టోరీ అని అంటే అది ఆబ్వియస్లీ చాలా బాగుంటదని నాకు తెలుసు. అది చేస్తే నేనే చెయ్యాలని ఒక స్వార్థం నాకు ఉంటది. ఎందుకంటే మంచి సిరీస్ అలా మధ్యలో ఒక సిరీస్ సోనియా వేరే వాళ్ళతో చేసింది, తాను నేను అని ఒకటి, నేను సామాజిక వర్గంన అని ఆహాకి చేశాను అప్పుడు. సో అలా కూడా జరిగింది. కానీ సోనియా ఒక పర్టికులర్ స్టోరీ చేస్తున్నది అని అంటే చాలా బాగుంటేనే చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ డైరెక్టర్స్ కూడా అలా ఒకే డైరెక్టర్ కదా, ఒకే మనిషితోటి మనం ట్రావెల్ చేసాం అప్పుడు యూట్యూబ్ లో. ఫేమ్ కోసం సోనియాతో ఉన్నావా? సోనియాకి పర్టికులర్ సినిమా విరూపాక్ష సినిమాకి ఫేమ్ వచ్చేస్తుందని నాకు తెలియదు కదా, లేదా ఒక పర్టికులర్ దీని వల్ల ఇదైపోతుందని తెలియదు కదా. మేము జీరోలో ఉన్నప్పుడు మేము రిలేషన్ లోకి వెళ్ళాం, అలా అలా కలిసి పెరిగాం, కలిసి జరిగింది. తను ఒక 10 స్టెప్లు ఎక్కువ ఉంది, ఐఎమ్ హ్యాపీ. దానివల్ల ఒక యాక్సెప్ట్ 10 స్టెప్లు ఎక్కువ ఉంది, 200% యాక్సెప్ట్ చేస్తాను. 10 స్టెప్లు ఎక్కువే ఉంది సోనియా నాకన్నా. సో ఇదంతా యాక్చువల్లీ మా స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. అప్పుడు తెలియదు కదా సోనియాకి ఇలా పేరు వస్తుందనో, లేకపోతే విరూపాక్ష పలానా ఇయర్ లో విరూపాక్ష చేసేసి ఫేమస్ అవుదామని తెలియదు కదా. జీరో నుంచి స్టార్ట్ అయ్యాం, జీరో నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు ఈ స్టేజ్ లో కూడా కలిసే ఉన్నాం, ఎప్పుడు కలిసే ఉంటాం. వెయిట్ చేస్తాను 200%. మీరు అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇద్దరు ఇంటర్వ్యూ ఇవ్వాలి.